ఇది వచ్చి ఎల్జీఎస్సి ఇండోర్ కాయిల్ గ్యాస్ అనేది లీక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం లీక్ అనేది ఎలా చెక్ చేస్తామంటే ఫస్ట్ దీనికి ఒక వాల్ సెట్ చేసుకొని ఒక పక్క డమ్మీ చేసుకుంటాము. డమ్మీ చేసుకొని 450 PSI కంప్రెసర్ ద్వారా ప్రెజర్ పెడతాం. ప్రెజర్ పెట్టిన తర్వాత ఇలా వాటర్ డిప్ చేస్తే మనకి ఎక్కడ లీక్ అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం వీడియోలో చూస్తున్నట్టు బబుల్స్ వస్తాయి అన్నమాట. ఈ బబుల్స్ వచ్చినవన్నీ మార్క్ చేసుకోవాలి. ఎన్ని బబుల్స్ వస్తే అన్ని లీకులు ఉన్నట్టు. మనం ఇప్పుడు దీన్ని ప్రాపర్గా చెక్ చేస్తున్నాము. ప్రాపర్గా చెక్ చేసుకుని ఎన్ని బబుల్స్ వస్తే అన్ని దగ్గర మార్క్ చేసుకోవాలా. పక్కన ఎక్కువ వస్తే లీక్ అనేది అరెస్ట్ చేయడం చాలా కష్టము. బ్రేజింగ్ చేస్తుంటే పక్కన వెళ్ళిపోతే 1-2 అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే ఒకటే ఉన్నట్టుంది, ఇంకెక్కడైతే మనకైతే ఎక్కువ ఏం కనిపించలేదు, ఒక లీకే ఉంది దీంట్లో. ఇప్పుడు దీని ప్రెజర్ వచ్చి 450 PSI పెట్టున్నాం మనం కంప్రెసర్ ద్వారా ప్రెజరు. ఈ ఒక లీకే ఉంది. ఇప్పుడు లీక్ ఉన్న దగ్గర నీట్గా ఆ అల్యూమినియం అనేది మొత్తం నీట్గా ఫైర్తో తీసుకోవాలా. మనం డైరెక్ట్గా తీసేవాలంటే అది రాదనమాట. దానివల్ల పక్కన పైపు డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఈ మీద హీట్ చేసుకుంటే కొద్దిగా దాన్ని తీసి మనం బ్రేజింగ్ అనేది చేసుకోవాలా. ఈ బ్రేజింగ్ చేసుకున్నప్పుడు చాలా స్పీడ్గా చేయాలా. పక్క పైపులు హీట్ ఎక్కి అవి కరిగే లోపల మనం దీన్ని బ్రేజింగ్ చేసేయాలి. లేట్ చేయాలంటే మళ్ళీ పక్కన ఉండే పైపులు కూడా లీక్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు ఇక్కడ వెళ్ళి కొడితే పక్కన లీక్ ఇలాంటివన్నీ జరుగుతాయి. అలా కాకుండా మనం వెంటనే బ్రేజింగ్ చేసుకునేలా. ఈ విధంగా తొందరగా బ్రేజింగ్ చేసుకొని మనం మళ్ళీ ఒకసారి మనం చెక్ చేస్తాము. ఈ విధంగా బ్రేజింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం ప్రెజర్ అనేది కంప్రెసర్ ద్వారా పెట్టాము. ఇప్పుడు చూడండి 400 PSI ప్రెజర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఒకసారి సర్ఫ్ వాటర్తో మనం చెక్ చేస్తాం ప్రెజర్ ఎంత లీక్ ఏమైనా ఉందనేది. ఇప్పుడు మనం సర్ఫ్తో ఒకసారి చెక్ చేస్తాము. చెక్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా మైనర్ లీక్ ఉంటే మళ్ళీ ఇంకోసారి బ్రేజింగ్ చేసుకుంటాం. అలా లేదంటే మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళి వాటర్లో డిప్ చేసుకొని పూర్తిగా చెక్ చేస్తాం. మళ్ళీ ఇంకైనా మైనర్ లీక్స్ ఏమైనా ఉన్నాయా స్లోగా. కొన్ని సర్ఫ్లు అనేవి కొన్ని మైనర్ లీక్లు తెలియవు. పెద్ద లీక్లు ఉంటే మనకి సర్ఫ్లో బాగా తెలుస్తాయి. మైనర్ లీక్లు స్లోగా పోయి మనకి తెలియదు, అది వాటర్ డిప్ చేయాలా. ఇప్పుడు మనకి సర్ఫ్లో అయితే ఏం కనిపించలేదు, ఎటువంటి లీక్ లేదు. మనం దీన్ని మళ్ళీ వాటర్లో ఒకసారి తీసుకుని డిప్ చేయాలా. ప్రెజర్ చూడండి, ప్రెజర్ అయితే 450కి వచ్చేసింది. ఇప్పుడు మనం తీసుకెళ్ళి వాటర్లో డిప్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనకి వాటర్లో అయితే ఎటువంటి లీక్ లేదు. ఇంకే మ్యాక్సిమం లీక్ అనేది స్టాప్ అయినట్టే. మీరు ఏ విధంగా చేస్తారనేది నాకు కామెంట్ బాక్స్ చెప్పండి. థ్యాంక్ యూ.